ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేయటకు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ప్రాంతం 11 మండలాలు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2 భాగాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకటి రంపచోడవరం 7 మండలాలు, మరొకటి పోలవరం నిర్వాసితుల మండలాలు అయినటువంటి 4 మండలాలు. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పటికే సిపిఎం పార్టీ నిరంతరం వాటి నిర్వాసితుల కోసం, నిర్వాసితుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. పోలవరం ఇప్పుడున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పోలవరం నిర్వాసితుల ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నాయి తప్పితే నిర్వాసితుల కోసం ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పార్టీలు ఒక సిపిఎం పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టి ఊర్లు ముంచుతున్నారు తప్పితే నిర్వాసితులకు రావాల్సినటువంటి ప్యాకేజ్ కానీ, R&R కానీ, నిర్వాసితులకు ఇల్లు కానీ నిర్మించకుండా మీరు ఎట్లా కడతారని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద పాదయాత్ర చేసినటువంటి పార్టీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. నీ పోలవరం ప్రాజెక్ట్ అంతే గట్టు కాదు, పోలవరం నిర్వాసితులు అనేసి ఈరోజు ఢిల్లీలోనే నిరూపించినటువంటి రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ. అందుకే ఆ ప్రాంతంలో నిర్వాసితులు 2.5 లక్షల మంది ముంచుతున్నారు. అట్లా ఈ ప్రాంతంలో 7 మండలాల్లో ఇప్పటికి అభివృద్ధి కాకుండా ఉన్నటువంటి మండలాలు 7 మండలాలు. ఒక్కొక్క మండలానికి 60 నుంచి 90 గ్రామాలు ఉంటాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క గ్రామానికి సంవత్సరంకి ఒక గ్రామం అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి 90 గ్రామాలు కూడా అభివృద్ధి చెందేవి. కానీ అభివృద్ధి విషయంలో పట్టించుకోరు. ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలవటం, తర్వాత వాళ్ళ సంపాదన కోసం పనిచేస్తారు తప్పితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ల కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువత కోసం, ఉద్యోగుల కోసం పనిచేయలేదు. సిపిఎం పార్టీ ఇప్పటికే ఈ అన్నిటి కోసం ఉద్యమం చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే కనుక ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత వైద్యం కోసం, ఈ ప్రాంతంలో ప్రతి పంచాయతీకి సాగునీరు అందించే దాంట్లో కృషి చేస్తామని తెలియజేస్తూ, నా పేరు లోతా రామారావు, సిపిఎం పార్టీ అభ్యర్థి. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐఎం తరఫున లోతా రామారావు పోటీ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల కోసం నిరంతరాయంగా, నిస్వార్థంగా, సొంత వ్యాపకాలన్నీ మానుకొని కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి, అవినీతి మచ్చలేనటువంటి ఏకైక అభ్యర్థి లోతా రామారావు. అలాంటి అభ్యర్థినే మేము పార్టీ తరఫున పోరాడుతున్నటువంటి గిరిజనేతర ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లోతా రామారావుని మేము అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు నామినేషన్ వేశాము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎస్టీ అటవీ సంరక్షణ చట్టం సవరించి మొత్తం వాళ్ళ భూములన్నీ కూడా అదానీ, అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ఒక దుష్ట పథకం వేసింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ను రద్దు చేసింది. ఈ మణిపూర్ లాంటి చోట మత కల్లోలాలు రెచ్చగొట్టి ఆదివాసులు ఉనికినే లేకుండా చేయాలని అలాంటి ఒక దుష్ట ప్రయత్నం ఇక్కడ ఈ రంపచోడవరం అసెంబ్లీ, అరకు పార్లమెంటు నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక్కడ కూడా మత కల్లోలాలు సృష్టించి గిరిజనుల ఉనికిని దెబ్బకొట్టి మొత్తం వేలాది ఎకరాలని ప్రజల నుంచి బలవంతంగా లాక్కొని అదానికి అప్పచెప్పడం కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభమైనవి. అందుకని ఈ ప్రాంతం అరకు పార్లమెంట్ నియోజకవర్గం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ప్రజల ఉనికిని, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని, ఈ బీజేపీకి తందాన ఆడుతున్నటువంటి వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటములు 2 కూడా ఎస్టీలకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ భూములు బలవంతంగా లాక్కుంటే కనీసం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి అదానిని ఏ గ్రామ సభలు జరపకుండా, పెసా చట్టాన్ని కానీ, షెడ్యూల్ 5 ప్రకారం కానీ ఏది అమలు చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆదివాసీల ఉనికి కోసం, ఈరోజు రాష్ట్ర ప్రజల హక్కుల కోసం రేపు రామారావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఒక ప్రజల వాయిస్ని, గొంతును వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ ఇద్దరు ప్రజల సమస్యలు పక్కదారి పట్టించి వాళ్ళనొకరు తిట్టుకోవటం, బూతులు, లేదంటే రాళ్ళు వేసుకునే రాజకీయాలు తప్ప రేపు ఈరోజు